వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్యా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుందండి. ఈ శారీ చూడండి, శారీ ఏంటంటే శారీ చాలా బాగుంది. ఇలా చూడండి, బార్డర్ కూడా ఎంత బాగుంది, పీకాక్స్ వచ్చాయి. కాంబినేషన్ కూడా మనకి ఇది మెహందీ గ్రీన్ అండ్ పింక్లో కూడా కొంచెం డార్క్ వచ్చింది. కాంబినేషన్ బాగుంది. శారీ కూడా చాలా బాగుంది. అయితే ఇది నాకు ఒక కస్టమర్ ఇచ్చారు. ఈ శారీ కంట కొంచెం హోల్ పడింది, అది కొంచెం నాకు వర్క్ చేసి ఇవ్వరా అని చెప్పేసి అడిగారనమాట. ఓకే, పర్వాలేదు కదా, ఏం చేద్దాము. ఇంత మంచి శారీ అయితే అసలు కొంచెం చిన్న హోల్ పడిందని చెప్పేసి అయితే పక్కకు పెట్టేయలేము కదా. అలా చాలా రోజులు అవుతుందంట వీళ్ళకైతే. అది హోల్ ఎక్కడ ఉంది అనేది చూస్తున్నాను, మీకు కూడా చూపిస్తే నేను దానికి వర్క్ అనేది ఎలా చేస్తాను అనేది. ఓకేనా. ఒకవేళ అంటే ఇప్పుడు ఆల్రెడీ మనం వర్క్ చేస్తున్న వాళ్ళైనా సరే, లేదంటే మీకు వర్క్ చేసే వాళ్ళు అంటే మీకు ఎవరైనా వర్క్ ఇస్తుంటారు కదా, వాళ్ళు కూడా కస్టమర్స్ ఇలాంటి శారీస్ తెచ్చిచ్చారనుకోండి, ఎలా చేయాలని చెప్పేసి తెలుస్తుంది కదా. ఓకేనా. ఫైనల్గా చూడండి, ఇక్కడైతే ఇంత పెద్ద హోల్ అయితే పడింది చూడండి. మనకు ఇక్కడ ఒకటి, ఇక్కడ ఇంత ఇలా వచ్చేసింది హోల్ అనేది చూడండి. ఇప్పుడు దీనికైతే మనం ఏదన్నా వర్క్ అయితే చేసి ఇస్తే వాళ్ళు ఈ శారీ అనేది మళ్ళీ యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా. ఇప్పుడైతే మనం ఇది వర్క్ ఎలా చేద్దాము అనేది మీకు షేర్ చేసుకుంటానండి మీతో, ఎందుకంటే మీకు కూడా ఏదైనా యూజ్ అవుతుండొచ్చు కదా ఈ వీడియో అనేది. ఓకేనా. ఫస్ట్ అయితే మనం దీనికి ఏంటంటే కింది నుంచి క్లాత్ అనేది ఎక్స్ట్రా వేరే క్లాత్ అనేది ఫస్ట్ జాయిన్ చేసుకోవాలి. తర్వాత మనకి ఇది అంతా వీళ్ళు ఇలా కాల్చేసినట్టున్నారు, మొత్తం కొంచెం స్టిఫ్గా అయిపోయింది అనమాట. ఇక్కడ ఇది మొత్తం కట్ చేసేయాల్సి వస్తుంది, ఎందుకంటే మనకు నిడిల్ కింద ఇలా గట్టిగా ఉన్నది వస్తే నిడిల్ బ్రేక్ అయిపోతుంది. కొంచెం ఇది అనేది కరెక్ట్గా కట్ చేసుకోవాలి. తర్వాత అలాగే కింద ఇంత ప్లేస్ అనేది వేరే క్లాత్ అనేది జాయిన్ చేస్తాను. ఓకేనా. ఆ జాయిన్ చేసిన తర్వాత కూడా మీకు చూపిస్తాను. నార్మల్గా మన స్టిచ్చింగ్ మిషన్ మీద అయితే ఇదైతే ఇలా జాయిన్ చేసుకోవాలి. ఓకేనా. మీకు తర్వాత చూపిస్తాను, జాయిన్ చేసినాక చూపిస్తాను మీకు. అండి హోల్ అయితే చాలానే కనిపిస్తుంది. క్లాత్ నాకు సరిపోతుందో లేదో చూసుకోవాలి ఒకసారి. చెప్పాను కదా, ఇదంతా కొంచెం వాళ్ళు కాల్చినట్టున్నారు, పోగులు పోతుందని చెప్పేసి. అయితే మనం ఇదంతా కొద్దిగా కట్ చేసుకోవాలన్నమాట. ఈ క్లాత్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఓకే, సరిపోతుందండి. అంటే ఇది పైనుంచి వేయొద్దు, కింద నుంచి వేసుకోవాలి. ఇప్పుడు ఇది స్ట్రైట్గా ఉంది శారీ చూడండి, సీదా ఉంది కదా. మనం శారీ ఉల్టా చేసి ఇది అనేది జాయిన్ చేసుకోవాలి. నేను జాయిన్ చేస్తాను, ఎందుకంటే ఒకసారి చూసుకుంటున్నాను మళ్ళీ శారీ అంటే కరెక్ట్గా సరిపోతుందా లేదా, క్లాత్ అనేది తక్కువ పడుతుందా అని చెప్పేసి కొంచెం డౌట్ ఉండే, మళ్ళీ ఒకసారి అయితే చూసుకుంటున్నాను. ఓకే, క్లాత్ అయితే మీకు జాయిన్ చేసి చూపిస్తాను. ఇలా చూడండి, ఇప్పుడైతే శారీ మొత్తం ఇలా ఉల్టా చేశాను. ఉల్టా చేసి నాకు ఇది ఒకే ప్లేస్ కానీ మొత్తం 3 అయ్యాయి కదా, కాబట్టి నేను ఇలా టోటల్గా అయితే ఫస్ట్ ఒక పెద్ద స్టిచ్చింగ్ అయితే వేసుకున్నాను. తర్వాత ఏంటంటే మనం దీన్ని సీదా చేస్తాను. సీదా చేసి ఎక్కడైతే మీకు అంటే కొంచెం ఎక్కువగా చిరిగిందో అటు సైడ్ అనేది రఫ్ చేస్తాను స్టిచ్చింగ్ మిషన్ పైన. ఇలా చూడండి, ఇప్పుడైతే నేను శారీ అనేది సీదా చేశాను. అయితే అసలు మనం స్టిచ్చింగ్ అయితే ఇటు సైడ్ వేయాలి, కాకపోతే నేను చెప్పాను కదా కొంచెం ఈ బ్లాక్ కలర్ది ఇదంతా ఉందని చెప్పేసి ఇది కొంచెం కట్ చేస్తాను. ఎందుకంటే మనం ఇప్పుడు ఇది జరీ వచ్చింది, ఇక్కడ మెహందీ గ్రీన్ వచ్చింది. మనం ఈ రెండిట్లో ఏది దారం కానీ జరీ కానీ ఏది పెట్టి వర్క్ చేసినా దాంట్లో నుంచి బ్లాక్ది అంతా కనిపిస్తుంది. అలా కాకపోయినా ఇది బ్లాక్ది అనేది మనకు రఫ్గా అయిపోయిందండి. మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో సరిగ్గా, కానీ ఇక్కడ కొంచెం రఫ్గా అయిపోయింది. ఇది కొంచెం ఇలా చిన్న సీజర్ అనేది తీసుకొని ఇది మొత్తం అయితే నేను ఇలా కట్ చేస్తాను. ఓకేనా. ఇలా చూడండి, కొంచెం రఫ్గా ఎక్కువగా ఉన్న దగ్గరనే కట్ చేశాను, ఎందుకంటే హోల్ అనేది మరీ ఎక్కువ అయిపోతుంది. టోటల్గా కట్ చేస్తే నాకు మరీ నిడిల్కి ఎక్కడైతే ప్రాబ్లం అవుతుంది అనిపిస్తుందో అటు సైడ్ మాత్రమే కట్ చేశాను అనమాట. మీకు క్లాత్ అయితే ఇది నాకు సేమ్ అయితే దొరికింది. ఇప్పుడు ఇది మొత్తం మనం ఇలా రఫ్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా. ఇదంతా ఇప్పుడైతే రఫ్ చేసేసుకుందాము. ఇలా చూడండి, ఇప్పుడైతే నేను సేమ్ కలర్ థ్రెడ్ పెట్టుకున్నాను. సేమ్ కలర్ థ్రెడ్ పెట్టుకొని చూడండి, సేమ్ కలర్ థ్రెడ్ పెట్టుకొని కొంచెం రఫ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ 2 హోల్స్ అయితే కొంచెం ప్యాక్ అయిపోయాయి. ఇది ఒక్క హోల్ అనేది కొంచెం ప్యాక్ చేసేస్తే మనకు వర్క్ అయితే ఏదైనా బూటీస్ ఇలా లీఫ్ కానీ ఏదైనా బూటీస్ అయితే వేయచ్చు.
చూడండి క్లాత్ అయితే జాయిన్ చేసేసాను. అలాగే ఫ్రేమ్ అనేది మిషన్కి అయితే సెట్ చేసుకున్నాను. ఎప్పుడైనా సరే అండి మనం ఇలాంటివి ఏమన్నా డ్యామేజెస్ చేయాలి అనుకుంటే మనకి ఇటు సైడ్ అనేది చేసుకోవాలి. అంటే ఫ్రేమ్కి ఇటు సైడ్ అనేది ఫిట్ చేసుకోవద్దు. ఇటు సైడ్ చేసుకుంటే ఏంటంటే మనం చూసుకోవచ్చు ఎక్కడ వస్తుంది వర్క్ అనేది, నీట్గా వస్తుందా లేదా అనేది మనం చూసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఇప్పుడైతే మనం ఇట్లా చూడండి, మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా. ఇలా నేను పెద్ద స్టిచ్చింగ్ అనేది ఇలా వేసాను. తర్వాత ఇది ఏంటంటే నేను వర్క్ వేసిన తర్వాత ఇక్కడ ఈ క్లాత్ ఇది ఇప్పేసి ఎక్స్ట్రా క్లాత్ లోపల నుంచి ఎంత ఉంది అనేది ఇదంతా ఇలా కట్ చేసుకుంటాను. ఓకేనా. ఇప్పుడైతే మనం ఏ ఫ్లవర్ వేయాలి, ఇలా ఉంది కదా, ఇలా చూద్దాం. ఏదన్నా ఇలా బూటీ సెట్ అయ్యేటట్టు ఉంటే ఇక్కడైతే ఇలా బూటీస్ అయితే వేస్తాము. ఫస్ట్ అయితే చూద్దాం ఏది వేద్దాము ఏంటి అనేది. ఒకసారి మిషన్ అయితే ఆన్ చేసేసుకొని చూసేద్దాం. చూడండి నేను ఇప్పుడైతే ఇక్కడ సైడ్ అనేది చెక్ చేసుకొని ఒకసారి ఏరియా అనేది చెక్ చేసుకున్నాను. ఇలా చూడండి ఇలా వచ్చిన ఒక చిన్న బూటీ అయితే వేస్తున్నాను. ఎందుకంటే మనకి శారీలో కూడా ఇలానే అనిపిస్తుంది కదా, కొంచెం రిలేటెడ్గా అనిపిస్తుంది కాబట్టి ఇదైతే వేస్తున్నాను. కింద ఫ్యూజింగ్ పేపర్ అనేది కూడా పెట్టేసానండి. పెట్టేసి ఇక్కడ వర్క్ అనేది స్టార్ట్ చేసుకుంటున్నాను. ఓకేనా. ఇలా చూడండి ఇప్పుడైతే ఒక హోల్ అయితే మనకు కనిపించకుండా వర్క్ అయితే వచ్చేసింది. ఇది కొంచెం ఉంది, ఇది కొంచెం ఎక్కువగా ఉందన్నమాట. ఇప్పుడు ఇది కూడా చూడాలి మనం. ఇది నాకు ఏంటంటే ఈ చిన్న బూటీ అనేది నాకు కరెక్ట్గా ఎగ్జాక్ట్ అనిపించింది. మీకు రెండు దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి. నాకు సిమిలర్గా అనిపించింది, అంటే కొంచెం సేమ్ అనిపించింది అనమాట. కాబట్టి నేను ఇది చేశాను. మీకు ఇప్పుడు ఇది అయిపోయింది కదా, కంప్లీట్ అయిపోయినాక చూపిస్తాను. ఇలా కనిపిస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఇటు సైడ్ కూడా ఇంకొక ఫ్లవర్ అనేది, ఈ ఫ్లవర్ అనేది ఇటు సైడ్కి అయితే ఒకటి వేసేద్దాము. ఓకేనా. నేను ఇక్కడ ఏంటంటే ఇది మధ్యలో జరీ ఇచ్చాను. ఇక్కడ అవుట్లైన్కి అనేది నేను ఈ కలర్ శారీ కలర్ ఇది ఉంది కదా, ఇది థ్రెడ్ అయితే ఇచ్చాను. మీకు ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ చూడండి ఇది 6 నెంబర్ ఉంది కదా, 6 నెంబర్లో శారీ కలర్ ఇచ్చాను. 12లో ఉంది కదా, 12 అనేది జరీ ఇచ్చాను. 6 and 12 అండి. మీకు ఇక్కడ కూడా చూపిస్తాను. ఇప్పుడు ఇది కంప్లీట్ అయిపోయింది కదా, నేను ఇక్కడ చూడండి 6 and 12 పెట్టాను. ఓకేనా. 6 అనేది అవుట్లైన్కి ఇచ్చాను శారీ కలర్, 12 అనేది జరీ ఇచ్చేసాను అనమాట. ఓకేనా. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి అయితే వేద్దాము. ఒకసారి మళ్ళీ ఇది వేద్దాము. ఇంకొకసారి అయితే ఇటు సైడ్కి అనేది కొంచెం జరిపి వేసుకుందాం. ఇలా మనం ప్యాచెస్ వేయడానికి ఎప్పుడైనా డిజైన్స్ అనేటివి ఇలా కొంచెం ఫిల్లింగ్ ఉంటుంది కదా, ఫిల్లింగ్ ఎక్కువగా ఉన్న డిజైన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ చూడండి ఫిల్లింగ్ అంటే ఇలా నిండుగా కనిపించాలన్నమాట. డిజైన్ అనేది ఇలా కొంచెం ఎక్కువగా రావాలి. మీకు దగ్గర నుంచి చూపిస్తాను. ఇలా ఫిల్లింగ్ అంటే ఇలా నిండుగా ఉండాలి. అలాంటి డిజైన్స్ అయితే మనకు మధ్యలో ఉన్న హోల్స్ అనేది కనిపించకుండా ఉంటుందన్నమాట. ఓకేనా. ఎప్పుడైనా మీరు మళ్ళీ ఇలాంటివి అంటే ఇలాంటి శారీస్ ఎవరికైనా రావచ్చు, చెప్పలేము. కస్టమర్స్కి ఎప్పుడైనా వస్తే ఇలా ఫిల్లింగ్ ఎక్కువగా ఉన్న బూటీస్ అనేది సెలెక్ట్ చేసుకొని వర్క్ అయితే చేయండి. ఇలా బూటీ అయితే నేను ఇక్కడ మధ్యలో కొంచెం గ్యాప్ అనిపిస్తే ఇలా వేసానండి 2 బూటీస్ అయితే. మనకి ఇక్కడ ఇంకేమైతే లేదు ఓపెనింగ్ అయితే. ఇప్పుడు ఇది క్లిప్స్ తీసేస్తే ఇక్కడ ఉన్న బ్లాక్నెస్ అనేది కూడా ఏం కనిపించదు. అది ఓన్లీ ఇంతకుముందు క్లాత్ ఉంది కదా అలా అది అనమాట. మనకు వర్క్ అనేది ఎక్కడ మాత్రం ఏమైతే మిగలలేదు. మొత్తం ఫిల్లింగ్ అయితే కంప్లీట్ చేశాను. ఇప్పుడు ఈ క్లిప్స్ అనేది తీసేసి మనం శారీ ఓపెన్ చేసి ఇట్లా ఉల్టా వేసి చూస్తే మనకు తెలుస్తుంది. ఓకేనా. చూద్దాం కదా. చూడండి ఇప్పుడైతే క్లిప్స్ అన్నీ తీసేసాను, క్లాత్ కూడా తీస్తున్నాను. వర్క్ అయితే అయిపోయిందని చెప్పాను కదా, ఇలా క్లాత్ కూడా తీసేస్తున్నాను. చూడండి ఇలా వచ్చిందనమాట. నేను ఫ్యూజింగ్ పేపర్ కూడా వేసాను. అంటే ఇక్కడ క్లాత్ కూడా వేసాను. చూడండి క్లాత్ వేసాను, తర్వాత ఫ్యూజింగ్ పేపర్ వేసాను. మనం ఇక్కడ వరకు ఇప్పుడు ఇదంతా కట్ చేసుకుందాము. ఫినిషింగ్గా నీట్గా కట్ చేసుకుంటే మనకు ఈ దారం, ఇది క్లాత్ అనే దారం కాదు, అదే ఈ క్లాత్ అనేది దారాలు ఇలా పోతూ ఉంటాయి కదా, అది కూడా పోకుండా ఉంటుంది. ఫస్ట్ అయితే మనం ఇక్కడ పెద్ద కుట్టు అనేసి వేసుకున్నాం కదా, అది కూడా రిమూవ్ చేసేయాలి. ఓకేనా. ఫస్ట్ అయితే ఇది తీసేసుకుందాము. చూడండి ఇప్పుడు ఇదంతా ఉల్టా వేసేసి ఫ్యూజింగ్ పేపర్ అంతా తీసాను. ఇక్కడ మళ్ళీ క్లాత్ అనేది ఇలా ఎక్స్ట్రా ఉంది కదా, ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇలా కట్ చేసుకుంటున్నాను. ఇదంతా కట్ చేసుకుంటే మనకు కస్టమర్కి ఇచ్చినా కానీ కొంచెం లోపల నుంచి కూడా ఇలా నీట్గా ఉంటుంది అనమాట.
ఓకేనా. ఇలా అంతా ఇదంతా పోగునంతా కట్ చేసి ఇది ఎక్స్ట్రా అంటే క్లాత్ అనేది ఇదంతా కట్ చేసుకోవాలి. ఫైనల్గా ఎలా ఉందనేది చూద్దాం. చూడండి ఫైనల్గా అయితే మొత్తం క్లాత్ అనేది ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేశాను. మనకి చూడండి ఇప్పుడైతే ఇలా వచ్చేసింది. ఓకేనా. మీ అందరికి ఎలా అనిపించింది అనేది చెప్పండి నాకు కామెంట్స్లో. చూడండి ఇప్పుడైతే ఇంత నీట్గా వచ్చేసింది అనమాట. మనకి ఇప్పుడు శారీ కట్టుకున్నా కానీ కొంచెం లుక్ అనేది ఉంటుంది కదా. ఓకేనా ఫ్రెండ్స్, మీకు అంటే ఇలాంటి శారీస్ వచ్చినప్పుడు ఎలా చేయాలనేది ఒక చిన్న ఐడియా అయితే వచ్చిందని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్లో అయితే కంపల్సరీ అడగొచ్చండి. ఓకేనా. నా ఈ వీడియో అనేది మీకు ఎలా అనిపించింది అనేది నాకు కంపల్సరీ కామెంట్స్లో చెప్పండి. నా ఈ వీడియో చూసి నాకు సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే బాయ్ ఫ్రెండ్స్.